అన్నాడంట, సూర్యుడు ఆగు అన్నాడంట. ఇప్పుడు నేను మాట్లాడిన మాట ఇంత మైకెట్టినా పక్క వాళ్ళకి వినిపిస్తుందా? వినిపించదు. కానీ యెహోషువ మాట్లాడిన మాట ఎక్కడికి వినపడ్డదంట? సూర్యుడు ఎంత దూరం భూమికి? ఎన్ని వేల కిలోమీటర్లు. ఆయన వినపడికి ఆగిపోయాడంట. అంటే మాటకి ఎంత పవర్ ఉన్నది, ఎంత దూరం వినిపిస్తుంది. హల్లెలూయా. యెషయా గారంట, ఏలి అనగా మనకు శిశువు పుట్టాడు అన్నాడు. ఎక్కడ పుట్టాడు? 700 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అంటే ఆ మాట ఎంత దూరం ఉన్న చూసారా? 700 సంవత్సరాల 700 సంవత్సరాల తర్వాత జరగబోయే దాన్ని ఆయన ముందుగానే పలికాడంటే ఆయన చూపు ఎంత దూరం పనిచేసింది? 700 సంవత్సరాల కంటే ముందు, 700 సంవత్సరాల తర్వాత జరగబోయే దాన్ని ముందుగానే చూడగలిగాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మీ మాటకి, మీ చూపుకి, మీ యొక్క ఆలోచనకి, మీకున్న ప్రతి దానికి చాలా పవర్ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మితే ఖచ్చితంగా మీరు స్వతంత్రించుకుంటారు. నన్ను చాలామంది చాలా విధాలుగా అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, కానీ నేను చెప్పే సాక్ష్యం ప్రతిదీ కూడా సత్యమే. ఆమేన్. ఎందుకంటే నేను అనుభవించిన దాన్ని అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. అందులో చాలామంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదేమైనా కానీ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని వివరించాలి. హల్లెలూయా. ప్రపంచం ఏమనుకున్నా సరే, ప్రపంచం తలకిందులైనా సరే, దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని ఖచ్చితంగా మనం అనుభవించాం కాబట్టి వివరించాలి. నేను చాలాసార్లు ఒక సాక్ష్యం చెప్తూ ఉండేటువంటి వాడిని. ఈ యొక్క పరిచర్య, ఈ సండే ఇవన్నీ ప్రారంభించకముందు నెలకొక మీటింగ్ పెట్టేవాళ్ళం. యూసఫ్గూడలో నుంచి వచ్చేటువంటి వాళ్ళు, చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళం ఇక్కడ ఎస్పీజీలో పెట్టినప్పుడు. అయితే మా యొక్క పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలని ఆశ ఉండేది, కానీ సామర్థ్యం ఉండేది కాదు. ఏదేమైనా సరే మీరు అడుగుపెట్టే స్థలం మీదవుతుంది అన్నాడు కాబట్టి దేవుడు ఈ స్కూల్ దగ్గరికి వచ్చాం. ఈ స్కూల్లో సీట్ ట్రై చేసాం. ఒక పాపకు వచ్చింది, ఇంకొక పాప రాలేదు. దేవుని మహాకృపను బట్టి ప్రార్థించాం, 2 పిల్లలకు సీట్ వచ్చింది. కానీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అని చెప్పి హౌస్ షిఫ్ట్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మేముండే రెంట్ అక్కడ 12,000 అప్పుడు. ఇప్పుడు మేముండే రెంట్ దగ్గర 27,000. అంత ఇంట్లోంచి ఇంతలోకి ఎవరైనా వస్తారా అసలని? పిల్లలు చదివించడమే కష్టం. చిన్న స్కూల్లో నుంచి ఏమో పెద్ద స్కూల్లోకి వచ్చేసాం. చిన్న ఇంట్లోంచి పెద్ద ఇంట్లోకి అడుగు పెట్టాలి. వెళ్ళాలా వద్దా? ఎవరిని అడిగినా వద్దంటున్నారు అన్నమాట. ఎందుకంటే అరే అది మామూలు విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. సరే, అలనాడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని ఎవరినన్నాడు దేవుడు? గిద్యోను ఒక చూసిని పెట్టుకున్నాడంట. నేను ఒక గొర్రెబొచ్చి ఇక్కడ వేస్తాను, అదొక్కటే తడాలి మంచుకి, మీద తడకూడదు అన్నాడంట. అలాగే తడిసిందంట. మళ్ళీ ఏం చేశాడు? ఓహో ఇలా కాదు, ఈసారి ఏంటంటే ఇదొక్కడే తడకూడదు, చుట్టూ మంచు పడాలన్నాడంట. అలాగే జరిగిందంట. సో మేము కూడా కొన్ని సూచనలు పెట్టుకున్నాం. సరే, మేము ఈ చిన్న ఇంట్లోంచి పెద్ద ఇంట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాకు ఒక సూచన కావాలి అని కిచెన్లో మాట్లాడుకుంటున్నాం నా భార్య నేను. ఏమని? ఇంత ఇంట్లోంచి అంత ఇంట్లోకి వెళ్తే నువ్వు రెంట్ ఎక్కడ కడతా ఉంటుంది మా ఆవిడ. నేను ఎక్కడ కడతానంట నేను, ఎందుకంటే నేను కట్టలేను కదా, ఆయనే కట్టుకుంటాడు. మరి ఆయన అయితే ఎలా కడతాడు? అయితే ఒక సూచన పెట్టుకుందాం. నిజంగా ఆయనే కడతాడన్న దానికి రుజువు ఏంటంటే, మనం ఆ ఇంట్లోకి వెళ్ళకముందే ఆ ఇంటికి కట్టవలసిన రెంట్ ఎవరన్నా మనకి ఇవ్వాలి. అది నిజమైతే అది దేవుడి సహాయమే, నిజంగా అప్పుడు మనం వెళ్తాం. ఈ మాటలు ఇంకా మరి ఎంత దూరం, విజయవాడ వినపడ్డాయి ఏకంగా. హల్లెలూయా. అక్కడ నుంచి వచ్చారు 2, ఇప్పుడు కూడా వచ్చారు వాళ్ళు. వచ్చి ఏం చేశారంటే ప్రార్థన చేయించుకుని, ఇలాగా దేవుడు ఎందుకు మమ్మల్ని ప్రేరేపించాడు, మీరు ఇల్లు మారాలనుకుంటున్నట్టున్నారు కదా, ఆ ఇంటికి 1 మంత్ ఉంటాకి 1 మంత్ అడ్వాన్స్ 2 నెలలు రెంట్ కట్టవలసి వస్తుంది కదా, ఆ 2 నెలల రెంట్ దేవుడు మమ్మల్ని ఇమ్మన్నాడని చెప్పాడు. హల్లెలూయా. నేను చెప్పింది అబద్ధం కాదని చెప్పడానికి ఆల్రెడీ వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత పిల్లల స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నా పెద్ద కూతురు వచ్చి, నాన్న బుక్స్ కావాలి అని అన్నది. ఎందుకంటే ఆ పుస్తకాలు అక్కడ తప్ప ఎక్కడ దొరకవు, చాలా అమౌంట్ అవుతుంది, అవన్నీ కొనుక్కోవాలి. అయితే నేను దానికి కూడా ఏమన్నానంటే, నేనైతే మరి నేను చేయలేను కాబట్టి నువ్వు దేవుడిని అడిగని చెప్పాను. రోజు ఆ ఫ్యామిలీ ప్రేయర్లో వాళ్ళు కూర్చున్నప్పుడు ప్రతిరోజు థ్యాంక్ యూ జీసస్ నాకు పుస్తకాలు ఇచ్చినందుకు వందనాలని చెప్పి నా కూతురు ప్రేయర్ చేస్తూ ఉంది. విచిత్రంగా మళ్ళీ వాళ్ళే వచ్చారు కొన్ని నెలల తర్వాత. ఇంట్లోకి వచ్చాక ఎలా ఉంది ఇల్లు ఏంటని చూద్దారని చెప్పి వచ్చిన తర్వాత ప్రేయర్ చేయించుకుని మళ్ళీ వాళ్ళు నాకేం కానుక ఇవ్వలేదు. నా పెద్ద కూతురిని పిలిచి ఏం చేశారంటే, అమ్మా సలోమి బుక్స్ కొనుక్కో అని చెప్పి ఎవరికి ఇచ్చారు? ఆ పాపకే, నా పెద్ద కూతురికి ఇచ్చారు. ఇవన్నీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తాను. చాలామంది ఏంటంటే ఈయన కావాలని చెప్తున్నాడు, జరిగినా జరగపోయినా ఎవడు చూసి వచ్చాడు,
ఇది అబద్ధం అని అనుకుంటారు మీలో చాలామంది. ఎందుకంటే ప్రత్యక్షంగా అలా చేసిన వాళ్ళు, అలా ఇచ్చిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. వాళ్ళని ఎవరినైనా చూపించను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక మెట్టు పైకెక్కగలుగుతాం, ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15:15లో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మిమ్ములు దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. హల్లెలూయా. అసలు దేవుడే స్నేహితులని పిలిస్తే అబ్రహాం పిలుస్తుంది తెలుసండి, మోసేతోటి స్నేహితుడిగా మాట్లాడటం తెలుసు, కానీ నన్ను కూడా స్నేహితుడిగా దేవుడు స్వీకరిస్తున్నాడా? నమ్మిన వారందరూ దేవుని స్నేహితులే. ఆమేన్. మిమ్మల్ని కాదు అన్నాడు, నన్ను యేసయ్య దాసుడిగా పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. ఈరోజు నాకు పండగే. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని వివరిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించడం అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చాలామంది మాట్లాడే మాటలేంటి తెలుసా? నేను దేవుని దాసుడను. ఈయనేమో ఫ్రెండ్ అంటుండే, దాసులు కాదు, నాకు దాసులు దేవులు కావాలి, స్నేహితులు కావాలి, ఫ్రెండ్స్ కావాలి. హల్లెలూయా. ఇంకొక చోట ఏమంటాడంటే, మీరు దాసులు కాదు, కుమారులే, కుమారులు స్వతంత్రులు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఫైనల్గా ఏంటంటే మనం స్వతంత్రులుగా జీవించాలి. అనారోగ్యం అనే బంధకాల్లో ఉండకూడదు, ఆరోగ్యమనే స్వతంత్రంలో జీవించాలి. మనం అప్పులనే సమస్యల్లో బంధకాలు ఉండకూడదు, ఐశ్వర్యవంతులనే స్వతంత్రులుగా జీవించాలి. ఆమేన్. ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగిపోతున్నాయి మనుషులందరికీ. నువ్వు ఎప్పుడు మెటీరియల్ గురించి చెప్తావా? ఆత్మల భారం లేదా నీకు? మరి కూర్చున్న వాళ్ళందరూ ఏమంటారు? ఆత్మలు కదా, మెటీరియల్స్ ఇలా అంతాను. ఆన్లైన్ ఇన్ని వేల మందిని అన్ని జీవితాలు కట్టబడుతుంటే వాళ్ళ ఆత్మలు కదా, ఏమన్నా మెటీరియల్సా? రోబోస్తే వాళ్ళంతా కూడాను. ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని బట్టి మరి అంతే కదా, ధనం మూలం ఇదో జగత్తు. ఈ మైక్ కావాలంటే డబ్బులు కావాలి, వాచ్ కావాలంటే డబ్బులు కావాలి, ఇప్పుడు ఈ లైవ్ చూడాలంటే డబ్బులు కావాలి కదా. మీ ఫోన్లో నెట్లో బ్యాలెన్స్ లేదంటే, నెట్ బ్యాలెన్స్ లేకపోతే మరి ఆ డబ్బులు రావాలంటే ఎలాగా? దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు, మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. సర్వసమృద్ధిలో జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. స్నేహితులుగా ఉండాలంట. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు. చాలామంది దాసులుగాను, నీ పాదాలే శరణయ్యా, నీ పాదాలే, ఈ పాదాల దగ్గర ఇక్కడే ఉంటారు దాసులు ఎప్పుడు కూడాను. దేవుడు అంటున్నాడు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా ఫ్రెండవు అని చెప్పి హత్తుకుంటున్నాడు, ఎత్తుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, ఆయన అరచేతులు నీ చెక్కుంటే. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనకు దీనత్వం అనమాట. ఏం దీనత్వం అంటే చెప్పాను ఒకసారి, చాలాసార్లు మీకు. ఒక సండే స్కూల్ టీచర్ ఒక స్టోరీ చెప్పిందంట. ఆ ధనవంతుడు లాజరు స్టోరీ చెప్పి, మరి చూడండి, లాజరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, తినటాకు తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, ఉండడానికి ఇల్లు లేదు, అటువంటి దీన పరిస్థితుల్లో కూడా దేవుని ఎంతో మహింపరిచారు. కాబట్టి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అంటే, అందులో ఒక సండే స్కూల్లో పిల్లలు లేచి అన్నాడంట, టీచర్ నేను ఈ లోకంలో ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నాను, పరలోకంలో లాజర్లాగా ఉండాలనుకుంటున్నాను అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. అది నిజమే. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఈ లోకంలో, పరలోకంలో దేవుని సన్నిధిని అనుభవించేవారిగా ఉండాలి, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. నిజంగా మరి ఈ లోకంలో నువ్వు పేదవాడిగా ఉండాలంటే యోహాను సువార్తలో దేవుడు ఎందుకని, మీరు బహుగా ఫలించడం వలన. బహుగా ఫలించడం అంటే ఏంటి? ఇల్లు లేకుండా ఉండటమా, తిండి లేకుండా ఉండటమా, బట్టలు లేకుండా ఉండటమా, లోట్లో ఉండటమా? నాకు ఒక సహోదరు చెప్పింది, బ్రదర్ దేవుడు మమ్మల్ని ఎంతగా బ్లెస్ చేశాడంటే, చాలామంది చూపించారు, వీళ్ళకి చదువుకోవటం లేనప్పుడు సహాయం చేయడం కృప చూపించాడు, వీళ్ళ ఫ్యామిలీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి సహాయం చేశాడు, వీళ్ళకి సహాయం చేశాడు, వీళ్ళకి వీళ్ళందరికీ మా హస్బెండ్ ద్వారా దేవుడు ఎంతగానో సహాయం చేయడానికి మమ్మల్ని వాడుకున్నాడు. హల్లెలూయా. అదే వాళ్ళకి చిన్న ఉద్యోగం, ఏదో వాళ్ళకి చాలని ఇంట్లో ఉండి తినక ఉన్నారనుకోండి, పక్కలకు సాయం చేస్తారా? పక్కలకు పెట్టగలుగుతారా? ఇప్పుడు రాత్రి అంతా కష్టపడ్డటువంటి పేతురికి దేవుడు ఒక 10 చేపలు ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎవరికి చూపించుకుని పుట్టలేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు, అంతే కదా, పక్కోడిని కూడా కనపడకుండాను. కానీ దేవుడు అలా చేయలేదు. ఆయన ఏం చేశాడు? విస్తారమైన చేపలు ఇచ్చాడు. వల పిగిలిపోతుంది,
బోటు మునిగిపోతుంది, పక్కోళ్ళు సహాయం అడిగాడు, సహాయం చేసినందుకు వాళ్ళ బోట్లు కూడా నింపాడు. అది కదా ఆశీర్వాదం అంటేని. మరి ఎందుకు నచ్చట్లేదు జనాలుగా అసలేని? ఎందుకని స్వీకరించట్లేదు అంటే నువ్వు అడుక్కోవడం నీకు ఇష్టమేమో. హల్లెలూయా. ఎవరైతే నా యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని గ్రహిస్తున్నారో వాళ్ళు సర్వ సమృద్ధిలో ఉంటారు. ఆమేన్. సర్వ సమృద్ధిని స్వతంత్రించుకుంటారు. మీరు బహుగా ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం, మీరు విస్తరించడం దేవుని యొక్క ఉద్దేశం, మీరు అభివృద్ధి చెందడం దేవుని యొక్క ఉద్దేశం, అనేక మందికి దేవునికరంగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఆమేన్. అంతే కదా. మీ పిల్లోడికి మంచి మార్కులు ఇస్తే సంతోషిస్తారా? కరెక్ట్గా పాస్ మార్కులు వస్తే సంతోషిస్తారా? ఎక్కువ మార్కులు ఎందుకు నీకు అంటారా? ఏమంటారు? 95 వచ్చినా కూడా అరే ఇంకొంచెం అది కష్టపడితే అది రాస్తే 100 వచ్చేసింది కదరా. ఎందుకు మరి అది? దాన్ని ఏమంటారు? సర్వ సమృద్ధి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క ఉద్దేశం నువ్వు వర్ధిల్లాలి, విస్తరించాలి. మొదట కొద్దిగా ఉండినంట చింతకించి ఇంతే ఉంటుంది, కానీ అది నాటినప్పుడు ఇంతే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత చూడండి, పెద్ద మహావృక్షం అయిపోయి టన్నులు టన్నులు చింతపండు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత చింతకిందలోంచి అంత చింతపండు వచ్చింది. ఎలాగొచ్చింది అదంతాను? అది మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నది అనుకోండి, ఎప్పటికీ చింతకింజే. కానీ మాట్లాడకుండా కూర్చోలేదు. అది భూమితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఎలాగైనా సరే భూమి లోపలికి వెళ్ళి కొన్నాళ్ళు మనుషులకు మరుగైపోయి ఆ తర్వాత ఫలించడం, విస్తరించడం, అభివృద్ధి చెందడం ప్రారంభించిందంట. అనేక మందికి ఉపయోగపడ్డది. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం కూడా అంతే. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండిపోవటం, ఉన్నట్టే ఉండిపోవటం, అదే చీర, అదే పని, అదే పరిస్థితి, అదే ఇంట్లో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. మీ పిల్లలు 10వ తరగతి 10 సంవత్సరాలు చదువురనుకోండి, ఎంత గొప్పగా చెప్పుకుంటారు కదా. అది మాత్రం అసలే ఒప్పుకోరు. కానీ దేవుని చిత్తం ఏంటి మరి? మీరు ఇలాగే ఉండటం, ఇదే ప్లేస్లో కూర్చుని ఉండటం, ఇదే స్థితిలో ఉండటం, ఇదే ఆత్మీయ లెవెల్లో ఉండటం దేవుని ఉద్దేశమా? కాదా? కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారంట మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులని పిలుస్తున్నాడంట. హల్లెలూయా. 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 దేవునికి సమస్త మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు కూడా మేము దేవుని దాసులము, సేవకులము అనుకోండి. ఏం చెప్పాలి? ఐ యామ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను యేసయ్య బిడ్డనే, నేను యేసయ్య స్నేహితుడిని, స్నేహితురాల్ని. ఎంత బాగుంది ఈ మాట. నేను సీఎం గారి ఫ్రెండ్ అండి, నేను సీఎం గారి ఇంట్లో పని మనిషి అంటే ఎలా ఉంటుంది? అయ్యో భలే అర్థమవుతుంది మీకు కదా. కానీ మన లాంగ్వేజ్ అంతేంటి? నేను దేవుని సేవకుడని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం. నేను దేవుని బిడ్డనే, నేను యేసయ్య బిడ్డనే. హల్లెలూయా. మన లాంగ్వేజ్ మారితే బాగుంటుంది. చాలా అద్భుతాలు మనం స్వతంత్రించుకుంటాం. ఆమేన్. ఆమేన్. మనకి ఫస్ట్ 108 ఎప్పుడు వచ్చింది? 2000. ఎవరిది ప్రభుత్వం అప్పుడు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎవరు? అదేలేండి, ముఖ్యమంత్రి అన్నది. ఇంకోటి ఉంది ప్రొఫెషన్ ఆయనకి. ఏంటంట? డాక్టర్. ఎందుకని 108 ప్రవేశపెట్టాడు ఆయన? అదే 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 అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ అసలని? ఎలా వచ్చిందంట? ఆయన ఒక రోజంట బైబిల్ చదువుకుంటూ ఉంటుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ ఏమన్నదంట? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టిడి. తర్వాత ఏముంది? ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. ఏంటది? ఉచితముగా పొందితిరి, ఉచితముగా. 108 సర్వీస్ ఉచితమా, ఫ్రీయా, లేకపోతే కాస్టా? పెట్రోల్ డబ్బులు అడుగుతారా? టిప్ అడుగుతారా? ఎంత క్లిష్ట పరిస్థితులైనా, ఎంత దూరమైనా ఎలా వస్తుంది? అది ఉచితమేనా? హల్లెలూయా. గమనించాలి ఇక్కడ 108 అంటే ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. 10:8 పక్కన పెట్టితే ఏమైపోయింది? ఏమైపోయింది? 108. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఎంతమంది బైబిల్ రిఫరెన్స్ చెప్తున్నారు తెలుసా? తెలియకుండానో 108 అంటే ఏంటో అనుకుంటున్నాం. కానీ ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంట? 108 అంటే
మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వాడుకునేవాడు కాదంట స్నేహితుడు, మరెవడు? ఆదుకునేవాడు. హల్లెలూయా. కాబట్టి 108 అంటే ఏంటంటేనంట ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ని మీరు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్లో రాసుకుని ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18, ఐ అంటే 9, ఈ అంటే 5, ఎన్ అంటే 14, డి అంటే 4, ఎస్ అంటే 19, ఓకే, హెచ్ అంటే 8, ఐ అంటే 9, పి అంటే 16. ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత వస్తుందంట? 108. ఫ్రెండ్షిప్ని మీరు ఇంగ్లీష్లో రాసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి ఒక్కొక్క దానికి పైన ఎన్నో నెంబర్, ఏ అంటే బి అంటే సి అంటే 1 2 3 వస్తాయి కదా. అలాగే మనకి ఎఫ్ అంటే ఎంత? 6 మాట. ఈ నెంబర్లన్నీ పైన వేసి దాన్ని టోటల్ చేస్తారనుకో ఎంత వస్తుంది? 108. హల్లెలూయా. చాలా అర్థం ఉన్నది ఇందులోను. దేవుడిచ్చిన ఆలోచన కాబట్టి ఇది. ఆయన లేకపోయినా కానీ ఆయన ఆలోచన మాత్రం కొనసాగుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరన్నా ఇది ఇప్పుడు చెప్తారు కదా. మీరు ఇంతవరకు మీరు ఏంటో అనుకుని ఉండొచ్చు, కానీ అదే సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎందుకు ఆ పేరు పెట్టారు దానికి? తర్వాత గవర్నమెంట్ వచ్చి దాన్ని ఎలాగైనా మార్చాలని చెప్పి 104 ఇంకా ఏదో చేశారు. కానీ ఏదైనా కానీ దానికిలాగా ఇంకేది కూడా, ఎందుకంటే దేవుడు తెరిచిన ద్వారానే ఎవరు కూడా, ఇవన్నీ నిదర్శనాలు, మనకి ఎన్నో అద్భుతాలు అన్నమాట. ఈ సత్యం తెలుసుకున్న రోజుని మీరు ఎంత అద్భుతంగా దేవుని మహింపరచవచ్చు. చక్కగా అదే వచ్చినాను ఎందుకు చదవాలి అసలు ఆయనకి? అరే ఏంటి నిజంగా ఇక్కడ ఏమని ఉన్నది చూడండి, అద్భుతంగా ఉంది. రోగులను స్వస్థపరచాలి. ఎందుకోసం ఇది? గర్భిణీ స్త్రీల కోసం, యాక్సిడెంట్ అయిన వారి కోసం, సమస్యలో ఉన్న వారి కోసం, ఇబ్బందులు ఉన్న వారి కోసం, వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఏం చేస్తుంది? 108 ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ అన్నమాట. అలా చేసి వాళ్ళందరికీ ఏంటంటే ఉచితముగా పొందితిరి. ఉచితముగా ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎటువంటి పరిస్థితి అయినా వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి అంత చేసి సింగిల్ రూపాయి కూడా ఆశించినటువంటి సర్వీస్ ఏదైనా ఉందంటే ఏంటంట? 108. బైబిల్ యొక్క వాక్యము స్పష్టంగా నెరవేర్చబడుతుంది మన కళ్ళెదరే సమాజంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం అంటే అదనమాట. ఎప్పుడైతే మనం దైవికమైనటువంటి ఆలోచనకు లోబడతామో ఖచ్చితంగా ఆ యొక్క ఆలోచన దేవుడు నెరవేరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మనం స్నేహం అంటే చాలామంది వాడుకోటకు చూస్తారు, కానీ ఆదుకోటకు చూడరు. 2 పిల్లలు చదువుకుంటూ ఉన్నారంట. ఒకటి పేరు జాన్, ఒకటి పేరు రామ్. ఈ జాను రాము కలిసి ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. కానీ వెళ్ళేటువంటి దారులప్పుడు కొంచెం ఒక అడవి గుండా వెళ్ళాలన్నమాట. రోజు స్కూల్కి వెళ్తూ వస్తున్నారు. ఈ జాన్కి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, నాన్న మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మన జీవితం ఈ జీవితం కొంతకాలమే, ఇది శాశ్వతం కాదు, ఖచ్చితంగా నిత్యరాజ్యం అనేటువంటి ఒకటి ఉంది, దానికి వారసులుగా మనం ఉండాలి, కాబట్టి నీతిగా జీవించు, నిజాయితీగా జీవించు అని చెప్పి తల్లి చెప్తూ ఉందంట. కుమారుడు వింటూ ఉన్నాడంట. మరి స్నేహితుడు కదా, ఖచ్చితంగా చెప్పాలి కదా, అరే ఈ జీవితం మన జీవితం కాదురా, ఖచ్చితంగా మోక్షం వెళ్ళాలంటే యేసయ్యని నమ్ముకోవాలరా, ఇది అసలైన జీవితం అని చెప్తూ ఉంటుంటే వాడు వినేవాడు కాదంట. ఎంత చెప్పినాను, ఈ లోకంలో మనం ఎలా జీవించామో దాన్ని బట్టి మనకు ప్రతిఫలం అక్కడ ఉంటుంది, మాకు నిరీక్షణ ఉంది, ఈరోజు ఇప్పుడు చనిపోయినా కూడా ఖచ్చితంగా మేము పరలోక రాజ్యం వెళ్తాం అనేటువంటి నిరీక్షణ మాకు ఉంది. కానీ మరి నీ తర్వాత గమ్యం ఏంటి అని అంటే స్నేహితుడు పెద్దగా పట్టించుకునేవాడు కదంట. ఒకనొక రోజున అడవులో వెళ్తుంటుంటే సడన్గా ముందేమో ఆ యొక్క రామ్ నడుస్తున్నాడంట, వెనకేమో జాన్ నడుస్తూ ఉన్నాడంట. కానీ ఈ మాటల్లో పడినటువంటి ముందు వ్యక్తి పెద్దగా ఏం పట్టించుకోలేదు. కానీ వెనకున్న జాన్ చూసాడంట, ఎదుటిగా ఒక చిరుతపులు ఎదురొస్తూ ఉన్నదంట తినటానికి. ఇది గమనించినటువంటి జాన్ ఏం చేశారంటే మాట్లాడలేదంట. మాట్లాడకుండా ఇద్దరు దగ్గరికి సమీపించారు. సడన్గా అది దాడి చేసే సమయంలో ఈ యొక్క జాన్ ఏం చేశారంటే ఈ యొక్క రాముని వెనక్కి లాగేసి ఈ జాన్ బలైపోయాడంట. మరి దేవుడు కాపాడాలి కదా, చాలామంది అదే అనుకుంటుంటారు. ఎప్పుడైతే ఈ యొక్క జాన్ ఆ యొక్క దాడిలో చనిపోయాడో వెంటనే ఈ స్నేహితుడు ఆలోచనలు పడ్డాడంట. అదేంటి, నేను ముందున్నాను, నేను చనిపోవాలి కదా, అదేంటి నన్ను కాపాడేంటాడు, పైగా దేవుడు గొప్పవాడు అని చెప్పేవాడు, దేవుడికి మరి మాకు నిరీక్షణ ఉందని చెప్పేవాడు, ఇంత చెప్పేటువంటి వాడు ఇలాగైపోయాడు ఏంటని ఆలోచన చేస్తే చివరికి తెలిసింది ఏంటంటే ఆయన ఆ చనిపోయే సమయంలో ఆయన ఒక మాట అంటుండేవాడు అంటే ఇప్పుడు కూడా,
ఇదిగో నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను ఇక్కడ కన్ను మూసిన వెంటనే అక్కడ పరలోక రాజ్యం వెళ్తాను. మరి నువ్వు? ఆ మాటలన్నీ గుర్తుకొస్తానంట. అంటే నిజమే, వాడు ఎందుకని చనిపోయాడంటే వాడు చనిపోయి ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నిజమే, నాకు దారి గమ్యం లేదు. అందుకనే వాడు నా కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఇంతగా ప్రాణం పెట్టేలా చేసినటువంటి ఆ దేవుని ప్రేమ చాలా గొప్పది అని చెప్పి వెంటనే ఏం చేశారంట, యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించి స్నేహితుని యొక్క బాధ్యతను వాడు నెరవేర్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క ప్రేమ కూడా అదే అన్నమాట. గొప్ప వ్యక్తి అరిస్టాటిల్ గారు ఒక మాట అన్నాడు. ఏమంటే, ఇద్దరు మనుషుల్లో ఒకే ఆత్మ ఉంది అని అంటే ఖచ్చితంగా అదేంటంట, స్నేహం, ఫ్రెండ్షిప్. ఇద్దరు మనుషులు ఒకే ఆత్మ ఉన్నదంటే అది ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అన్నమాట, స్నేహం. మరి నిజంగా దేవుడు చెప్తున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదంట. అంటే ఇప్పుడు మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నామా లేదా? మీరు దేవుని ఆత్మ కలిగి ఉంది కాబట్టి ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా ప్రతి ఆదివారం దేవుని సందులోకి వచ్చి దేవునితో కొన్ని గంటలు గడిపి ఆరాధన చేసి అద్భుతమైన వాక్యం విని ఆత్మను పురుగొల్పుని సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో ఇంటికి వెళ్ళగలుగుతున్నారంటే దేవుని ఆత్మ మీలో ఉంది కాబట్టి, ఆయన ఆత్మ మిమ్మల్ని ఆకర్షించింది కాబట్టి ఇక్కడ మీరు ఉండగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇద్దరు మనుషులు ఇప్పుడు ఏముంది? ఒకటే ఆత్మ ఉంది, ఏకాత్మ, ఏక శరీరము. హల్లెలూయా. ఇప్పుడు మనంతా కూడా ఏం కలిగిన వాళ్ళమంట? ఏకాత్మ కలిగినటువంటి వారము, దేవుని ఆత్మ కలిగినటువంటి వాళ్ళము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా వర్ధిల్లుచూ ఉండాలి, ఆయన యొక్క సహవాసంలో వర్ధిల్లాలి. నేను గమనించింది ఏంటంటే, దేవుడు ఆశ్రయించుకొలిది దూరం అయిపోతున్నాడు చాలామంది. కానీ నేను అలా కాదు. దేవుడు నన్ను బ్లెస్ చేసి కొలిది, దేవుడు నన్ను దీవించే కొలిది ఉద్యోగం కూడా వదిలేను నేను. అంటే ఏమైపోయాను, ఇంకా దేవునికి దగ్గర అయిపోయాను. దేవుడు నన్ను బ్లెస్ చేసి కొలిది నేను దేవునికి దూరం అవ్వలేదు. దేవుడు నన్ను ఆశ్రయించే కొలిది ఫస్ట్ మేము నెలకో సర్వీస్ పెట్టేవాళ్ళం. తర్వాత ఏం చేసాం, నెలకో కాల్ నైట్ మళ్ళీ అడ్రస్ ఉండేవాళ్ళం కాదు. తర్వాత సండే సర్వీస్ పెట్టాం. తర్వాత మళ్ళీ వైజాగ్ కాల్ నైట్ స్టార్ట్ చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయి ప్రాసెస్లో, అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఫలిస్తున్నాను, అమేన్. విస్తరిస్తున్నాను, అమేన్. అభివృద్ధి చెందుతున్నాను, అమేన్. నేను ఫైనాన్షియల్ మాత్రమే కాదు, ఆర్థిక మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, సంఘంలో, సమాజంలో. పోస్ట్ ఆఫీసులో నిన్న సడన్గా ఒకటి తరగతి ఎట్లు పెంచేశారు. ఒక పుస్తకం పంపాలంటే 80 రూపాయలు అవుతుంది. ఎవరు కొంటారు? 15 రూపాయల పుస్తకానికి 80 రూపాయలు ఎవరు పెడతారు? నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ 2 నెలల్లోనంట 500 పార్సల్ చేసిన ఏకైక వ్యక్తినండి సికింద్రాబాద్ మొత్తంలో నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎవరు ఇన్ని పార్సల్ చేయట్లేదంట. వాళ్ళు ఫోన్ చేసి చేస్తున్నారని కానీ మనకు కలట్లేదంట. నేను వెళ్ళి ఏంటిది అసలు ఇలా చేశారని అడిగితే, అయ్యి బాబు మీకోసం వెయిట్ చేస్తున్నాం మేము అసలు ఇన్ని పోస్టులు వస్తున్నాయి, ఎవరా ఎక్కడ ఉంటారా అని చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడి ఏం చేశారంటే, మీకు ఒక పర్సనల్ అకౌంట్ ఇస్తాం, మీకు అంత రేట్ ఉండదులే, మీకు తగ్గిస్తాంలే, సోమవారం రండి మాట్లాడదామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అదే అంటాను, మీరు అడుగు పట్టి ప్రతి స్థలము మీది అవ్వాలి. మీరు ఎక్కడుంటే అది మీ అండర్లోకి రావాలి, దాని అండర్లోకి మీరు వెళ్ళటం కాదు. హల్లెలూయా. సికింద్రాబాద్ హెడ్ మెయిన్ పోస్ట్ ఆఫీస్ మన అండర్లోకి ఇచ్చేయడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎప్పుడైతే మనం దేవుని ప్రేమగా సేవిస్తామో, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతూ ఉంటామో అద్భుతాలు మనం వెంట పడతాయి. అద్భుతాల కొరకు మీరు ఎదురు చూడొద్దు, ఆశీర్వాద కొరకు ఎదురు చూడొద్దు, డబ్బు కొరకు ఎదురు చూడొద్దు, అది మీ వెంట పడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక భక్తుడు ఇలా రాసుకున్నాడంటే, ఏమనంటే, యేసయ్యా నా ముందు నువ్వు నడవద్దు, ఎందుకంటే నీతో పాటు నేను నడవలేను. అలాగని నా వెనకాల ఉన్నావు అనుకో, నేను చూడలేను. మరి ఏం చేస్తావు? నా పక్కనే ఉండు, నా స్నేహితుడిలాగా ఉండు, నాతోటే ఉండు, నీతో కలిసి నేను స్నేహం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పెట్టారు యేసుని? ముందెట్టారా? ఎక్కడ ఉన్నాడు మరి ఆయన? మీరు ఇక్కడే ఉన్నారని ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా? లేకపోతే వెనకాల పెట్టారేమో, మర్చిపోయారేమో మొత్తానికి. అదే కదా పాడతారు చాలామంది క్రిస్మస్ వచ్చినప్పుడు, లాలీజో లాలీజో అంటే ఎక్కడ పెట్టారు ఆయన్ని? ఎక్కడ పెట్టారు? ఇప్పుడు 5-6 నెలల పిల్లోని చేసేసేసి చిన్నోని చేసేసారు కదా. అంటే ఇప్పుడు దృష్టిలో లాలీజో అంటే చిన్న పిల్లోడు వేసేయా, చిన్నడా
2026 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని చిన్నోడు అంటారా? ఒకవేళ మామూలుగా లెక్కేస్తేనే, అంటే మనిషిగా భూలోక రాజ్యానికి వచ్చి ఆయన పుట్టి మళ్ళీ మరణించి వెళ్ళిపోయిన కానీ ఆయన వయసు లెక్కెత్తే ఎంత? 2026 సంవత్సరాలకి లాలిజో లాలిజో అంటారు ఎవరన్నాను? మరి మనం అదే పాడుతూ ఉంటుంటాం. పశువుల పకాలు మరియం అక్కడే ఉండిపోయాం మనం అంతకనే. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడంట? మహాకాశంలో పట్టజాలన్నటువంటి దేవుడు, అన్ని నామముల కంటే పై నామం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సామెతల గ్రంథం 18:24లో సహోదరుని కంటేను ఎక్కువగా హత్తుయుండు స్నేహితుడు గలడు. హల్లెలూయా. ఏం స్నేహితుడంట? హత్తుకొని ఉండేటువంటి సహోదరుడు. సహా అంటే పక్కనే నీ వెనకాలే పుట్టాడు, కానీ నీతో ఉండకపోవచ్చు. కానీ సహోదరుడి కంటేనంట హత్తుకు నిండేటువంటి స్నేహితుడు. సామెతలు 17:17లో ఒక మాట ఉంటుంది. ఏమనుంటుంది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. చూడండి, మనకు 10th క్లాస్మేట్ అండి, ఇంటర్ క్లాస్మేట్ అండి, డిగ్రీ క్లాస్మేట్ అంటే మారిపోతున్నారు. ఒక్కడే ఉంటాడు, కాడ నుంచి కడకనే ఉండడు. కానీ మన యేసు ఏమన్నాడు తెలుసా? నేను నీ స్నేహితుడిని, నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు, ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను. హల్లెలూయా. ఈ యొక్క సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటాను. అసలు ఈ మాటలు ఎంత జీవం ఉన్నది. ఆ మాట కరెక్ట్గా మనకు అర్థమైంది అనుకో, సడన్గా మళ్ళీ ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా నో వరీ లెస్ అనమాట. సడన్గా మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టేసినా సరే, సడన్గా మీ జీవితం సర్వనాశనం అయిపోయినా సరే, పైగా పాట పాడతాం. ఏమని పాడతాం? అందరూ నన్ను విడచినా అని పాడేసి వచ్చి, బ్రదర్ అస్సలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు బ్రదర్. మరి పాట ఏంటి అక్కడ? నువ్వే పాడావు కదా. జాగ్రత్త, పాటలు కూడా ఆలోచించి పాడాలి. ఎవరు ఉన్నా లేకున్నా అని పాడావు అక్కడ, నిజంగా ఎవరు ఉండరు. అప్పుడు ఏమవుతుంది? అదే మాటల ఫలితం. సామెతలు 18:20-21 ఉంటుంది. ఒకడు తన నోటి మాటల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలి? మంచినే మాట్లాడాలి, మంచినే పలకాలి. పాట బాగుంది కదా, స్టైల్ బాగుంది కదా అని చెప్పేసి దాన్ని పాడేసావనుకో ఫలితం అనిపించేస్తావు. నేను చెప్పను కానీ గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, పెద్ద పెద్ద పాటలు, ఫేమస్ పాటలు ఇప్పుడు అయ్యి. కానీ తర్వాత వాళ్ళ జీవితం చూస్తే ఎంత సర్వనాశనం అయిపోయింది తెలుసా? కారణం ఏంటనుకుంటున్నారు? పదే అదే పాడారు. అదే జరిగింది వాళ్ళ జీవితంలోను. మీరు ఒకవేళ గమనించుకున్న తర్వాత వెళ్ళి కానీ నేను చెప్పను కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా పాట బాగుందని చెప్పేసి పాడేసేసారంటే మీ జీవితంలో ఫలితాన్ని తప్పక అనుభవించవలసి వస్తుంది. హల్లెలూయా. ఈ రోజు మాటలే రేపటి యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మాటల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే గతంలో నేను మాట్లాడిన మాటల ఫలితం. ఆమేన్. పెంట ఏమంటారు? పెంట అంటే తెలుసు కదా మీకు, పేడ ఆవులది ఇదంతా ఇస్తే అదంతా ఎత్తుకుంటే ఆ తట్లోంచి ఇలా కారి ఈ చెమటకు అది కలిసి ఇలా మొక్క నుంచి వచ్చి తుడుచుకోవటం ఉండేది కదా, నెత్తి మీద ఉండేది కదా. అటువంటి పరిస్థితిలో నేను అనుకునేవాడినమాట, సరే ఇది ఒక జర్నీ కదా, మన బస్సు ఎక్కి ఏం చేస్తాం? సీట్ దొరకపోయినా అది పట్టుకుని ఏలాడేస్తాం, ఎందుకని కొంచెం ఒబ్బుపడితే వెళ్ళిపోతాం కదని. అలాగే నేను ఒబ్బుపట్టి అనమాట. ఇది పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ. కొంతకాలం ఈ జర్నీలో నేను ఉంటాను, కొంతకాలం ఈ పరిస్థితి నేను వెళ్తాను. హల్లెలూయా. కానీ నేను ఇక్కడ ఉండను. గతంలో ఉన్న చోట నేను లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో నేను ఉండను. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు ఒక నదిలో నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయనుకోండి, అక్కడే ఉంటాయి, అవి ప్రవహిస్తూనే ఉంటాయి, ఊర్లు దేశాలు దాటుతూనే ఉంటాయి అన్నమాట. అదే చెరువులో నీరు ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి కదలదు, మెదలదు, అక్కడే ఉంటుంది, అక్కడే ఎండుతుంది, అక్కడే ఆవిరైపోతుంది అనమాట. కానీ నదిలో నీళ్ళు కాదు, ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నదులకి ఏం పేరు ఉంటుంది? ఏమన్నది? జీవనది. అంటే ఏంటి? అది ప్రవహించే నది అనమాట. మనం కూడా ఎటువంటి దేవుడిని సేవిస్తూ ఉన్నాం? మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు, నిన్ను అభివృద్ధి చెందించే దేవుడు, నిన్ను ఆశీర్వాదానికి వారసునిగా చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు మనకు కలడంట. తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? యేసుప్రభువుకి ఆల్రెడీ మంచి ప్లేస్ వచ్చేసింది. ఏంటంట? తండ్రి దగ్గర కుడి పార్శ్వం కూర్చునే అవకాశం. ఆయన ఏం చేయాలంట? ఇంకొక చైర్ వేసాడంట పక్కన. ఎందుకని? నువ్వు కూడా ఆయన పక్కన కూర్చోవాలనంట. హల్లెలూయా. యేసయ్య ఉద్దేశం దాసులుగా మనల్ని పాదాల దగ్గర పెట్టుకోవాలన్నది కాదు. మనం కూడా ఆయనతో పాటు ఆయనలాగానే ఆయన కుడి పార్శ్వం ముందు మనం కూర్చోవాలని చెప్పేసేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 91 కీర్తన 15 వచనం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. శ్రమలో అతడు నాకు మొర్రపెట్టగా
నేను అతనికి ఉత్తరం ఇస్తాను. తర్వాత ఏం చేస్తాడు? అతన్ని ఆ యొక్క శ్రమలో నుంచి విడిపించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఇది ఎంత అద్భుతంగా ఉన్నదండి. ఇప్పుడు మీకు ఎవరికన్నా ఆకలేస్తుందని అన్నారనుకోండి, బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం ఈజీనే. కానీ అదే వ్యక్తికి జీవితాంతము కూడా బిర్యానీ కాదులేండి, జీవితాంతం అతను పోషించబడటానికి ఏ లోటు లేకుండా సమృద్ధినిస్తే ఎలా ఉంటుంది? ఒక వృద్ధురాలు ఉందంట ఒక దేశంలో. ఆమెకి వెనక ముందు ఎవరు లేరంట. వయసులో ఉన్నంతకాలం బాగా నడిచింది, వృద్ధాప్యం వచ్చేసింది, లేవలేకపోతుందన్నమాట. సరే ఎవరో చూసారంట, అరే చాలా నీరసంగా ఉంది ఏంటని చెప్పి వెళ్తే ఇంటి నిండానంట ఎలిజబెత్ రాణి గారి ఫోటోలు ఉన్నాయంట. పోనీ ఎలిజబెత్ రాణి గారి ఫోటో పెట్టుకుంటే పర్వాలేదు, ఆ ఫోటోలో ఎవరున్నారంట? ఆవిడ మీద చెయ్యేసినట్టు. ఎవరి మీద? ఎలిజబెత్ రాణి గారి మీద. ఇవన్నీ చూసి కొంచెం అది బయట దాకా వెళ్ళి న్యూస్ దాకా వెళ్ళిందనమాట. వెళ్ళి ఆ న్యూస్లో అంతా వచ్చారనమాట. ఏంటిది అసలే ఆవిడతో మీకు సంబంధం ఏంటంటే, అది నా క్లాస్మేట్ అన్నదంట. ఎవరో? ఎలిజబెత్ రాణి గారి క్లాస్మేట్ అంట. వీళ్ళు షాక్ అయినాడు. ఎలిజబెత్ రాణి గారు మీ క్లాస్మేట్ అయితే నీ పరిస్థితి ఏంటి ఇలాగ ఉంది? అడుక్కు తినే పరిస్థితులు ఉన్నావంటే, నువ్వు చూసేవాళ్ళు లేరు, నేను చేసేవాళ్ళు, నీకు ఈ పరిస్థితి ఎలాగొచ్చింది, ఎందుకు ఇలాగ అయిపోయావు అని అన్నారంట. అంటే మరి ఆ న్యూస్ కలిపి ఎక్కడికి వెళ్తుంది? వైరల్ అయిపోతుంది కదా. ఎలిజబెత్ రాణి గారి యొక్క స్నేహితురాలు ఈరోజు నడుకు తింటా ఉంది, కానీ రాణిగారు పట్టించుకోవట్లేదు అని విమర్శలు, దారుణంగా విమర్శలు, పేపర్ న్యూస్ అంతా అయిపోయిందంట. తిరిగి ఆ వార్త ఎక్కడికి వెళ్ళిందంట? వెళ్ళిపోయింది. టీవీ వాళ్ళు వెళ్ళిపోయారు, న్యూస్లో వెళ్ళిపోయారంట. అప్పుడు ఎలిజబెత్ గారికి మైక్ ఇచ్చి అడుగుతూ ఉన్నారంట, ఏమంటే మహారాణి గారు, మీ స్నేహితురాలను అలా వదిలేసేయచ్చా? ఎంత పెద్ద పొజిషన్కి వచ్చాక కనీసం తింటాక లేక అడుగుతున్నటువంటి పరిస్థితులు ఆవిడ ఉంటే మీరు ఎందుకని ఆవిడ వదిలేస్తారు అని అంటే, అప్పుడు ఆవిడ అన్నారంట, అయ్యయ్యో అలాగైపోయిందా పరిస్థితి, చాలా బాధాకరమైన విషయం ఇది, నేను చాలా చింతిస్తూ ఉన్నాను, మీకు కలిగిన అసౌకర్యానికి మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే, నా స్నేహితురాలు నాతో ఉన్నంత కాలం ఉన్నది, తర్వాత పరిస్థితులను బట్టి వివాహాన్ని బట్టి దూరం అయిపోయింది. ఆమె నన్ను విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశానంటే, నేను ఆమెకొక లెటర్ రాసిచ్చాను. ఆమెకొక మరి దాంట్లో ఒక విచిత్రమైన విషయం రాసి పెట్టాను. ఏంటంటే, ఆమె జీవితకాలం కూడా తరగనటువంటి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, సమృద్ధి అంతా కూడా ఆమెకి చెందాలని చెప్పి ఏం రాసింది? ఒక డాక్యుమెంట్ ఇచ్చిందన్నమాట. దానికి ఆమె చూపించిందంటే ఎక్కడన్నా ఆమె కొన్ని కోట్లకి ఆస్తిపరురాలు. మరి ఏం చేసింది? ఏదో పేపర్ అనుకున్నట్టుకు వచ్చి లోపల ఎక్కడ పడేసింది ఆవిడ. దాన్ని పట్టించుకోలేదు. మరి తప్పు ఎవరిదంటారు ఇప్పుడు? ఎవరిదా? ఎలిజబెత్ గారిదా? మరి ఎవరిది? చెప్పింది ఆవిడ ఇచ్చినప్పుడు కూడాను, ఇదిగో ఇది చాలా విలువైంది, ఇది ఉన్నంతకాలం నీ జీవితంలో ఏ లోటు రాదో, ఏ సమస్య రాదో అని చెప్తే ఆవిడ ఏం చేసింది? అప్పుడు పట్టించుకోలేదు, బాగానే ఉంది కదా పరిస్థితి, కనీసం లేవులో కొద్దులకి దాని సంగతి మర్చిపోయింది అనమాట. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వచ్చి చూస్తేలోకి నిజంగా మీ ఫ్రెండ్ ఏదో పేపర్ ఇచ్చిందని కదా, ఇచ్చిందిలే, ఎక్కడ ఉన్నదంటే లోపల ఉన్నదంట. లోపల ఉన్న పేపర్ తీస్తే సడన్గా పరిస్థితి ఎంత అయిపోయింది, మారిపోయింది. హల్లెలూయా. మన స్నేహితుడు ఎవరు ఇప్పుడు? ఎలిజబెత్ గారు రాణి గారిని పుట్టించినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మన స్నేహితుడు. ఇప్పుడు ఆయన మనకు రాసిచ్చిన పత్రం ఏంటది? ఈ లెటరు చూసారా ఎప్పుడన్నాను? ఈ లెటర్లో ఏముంది? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సమృద్ధి ఉంది, సమస్తము ఉన్నది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే తెరుస్తారో వాళ్ళ జీవితంలో సర్వ సమృద్ధి, ఏ లోటు ఉండదు. లోటు వచ్చినది లోటు కనిపించదు, సమస్య వచ్చినది సమస్య కనిపించదు, సర్వ సమృద్ధిలోకి నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్నేహితుడండి మన దేవుడు. ఎలిజబెత్ రాణి స్నేహితురాలు అంటేనే ఆశ్చర్యపోయినటువంటి ప్రజలు, యేసయ్య నీ స్నేహితుడిగా ఉంటే మరి నువ్వు స్వీకరిస్తావా? స్వీకరిస్తావు. మరి స్వీకరించగల జీవిస్తున్నావా? ఆ ఎలిజబెత్ గారు రాని ఫ్రెండ్స్ చేసిన తప్పే మనం చేస్తూ ఉన్నాం. బ్రదర్ అప్పుల సమస్యలు బ్రదర్ అంటే ఏం చేయలేప్పుడు? వెళ్ళి ముందు ఇక్కడ గుయ్యమని ఇలా కొట్టి ఇది చేతిలో పెట్టి, ఏంటిది మీ ఫ్రెండ్ ఇచ్చిన ఉత్తరం నువ్వు చదవవా? చదవలేదు బ్రదర్. ఏమున్నది ఇందులో? ఏమున్నది? ఇందులోనే నీ సమస్యకు పరిష్కారం ఉంది, ఇందులోనే నీ అప్పుకి విడుదల ఉంది, ఇందులోనే నీ రోగానికి సమస్య పరిష్కారం ఉంది. హల్లెలూయా. అవును, అన్నున్నాయి ఇందులోను. ప్రతి పేజీలో ఒక వింత, ప్రతి పేజీలో ఒక అద్భుతం. నువ్వు తెరిచిన రోజున నీ జీవితం అంతా కూడా సర్వ సమృద్ధిలోకి నడిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎందుకని ఫలించట్లేదంటే, ఒకటో కీర్తనలో చెప్పాడు మాట ఆయన, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు
అక్కడితో ఆగిపోయాడా? తర్వాత ఏంటి? అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక. ఆకు ఎందుకు వాడతా చెప్పండి? ఎండ ఎక్కువ వస్తేనే. ఎండ ఎక్కువ వస్తే ఆకు ఎందుకు వాడిపోతుంది? నీరు లేకపోతే. నీళ్ళు ఉంటే ఎంత ఎండ వచ్చినా ఆకు వాడుతుందా? అయ్యో, చాలా తెలిసిపోతుంది మీకు, సైన్స్లోకి వచ్చారు. హల్లెలూయా. ఏంటంట? నీరు ఎక్కువ ఉంది కానీ ఎంత ఎండ వచ్చినా కూడా ఆకు వాడిపోవట్లేదు. కారణం ఏంటి? నీరు కాపాడేస్తుంది ఎండ నుంచి. అంటే ఎవరైతే దేవుని వాక్యం చేత నింపబడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుంటారో, వాడికి ఏ సమస్య వచ్చినా కూడా, ఏ శోధన వచ్చినా కూడా వాడిపోడు, ఓడిపోడు. ఆమేన్, ఆమేన్. నిలబడి ఉంటాడు. అంత మాత్రం కదా, ఏం చేస్తాడంట చెప్పండి అమ్మా? ఆకు వాడక కాలమందు ఫలం ఇస్తాడంట. అంటే ఏం చేస్తాడు? చెట్టు ఫలం ఏముంటుంది? యాపిల్ అది ఉంటుంది. మరి నీ ఫలం ఏంటి? ఏంటి నీ ఫలం? ఆత్మఫలం ఏమనగా ఉంటుంది కదా. అలాగే నీ ఫలం ఏంటి? నువ్వు ఫలిస్తావు, విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు, సమాధానం కలిగి ఉంటావు. ఏ సమస్య కూడా నీ సంతోషాన్ని దొంగిలించలేదు. ఆమేన్. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచాలి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకు ఉండగా ఎందుకు చింత అసలేని, ఎందుకు బాధ అసలేని? ఏ సమస్య నిన్ను కృంగదీస్తుంది? ఏ బాధ నిన్ను లొంగదీస్తుంది? అంటే సత్యం తెలియలేదు కాబట్టి నీకు. నేను నీటి కాలువ నాటబడ్డానా లేదా? ఎక్కడ నాటబడ్డా? నువ్వు ఏ వాక్యం వింటున్నావు? ఎటువంటి వాక్యం వింటున్నావు? ఎటువంటి వాక్యం నీ మనసులోకి వెళ్తా ఉంది? అమ్మా, ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండండి. మీ హృదయాన్ని అంతా కుమ్మరించండి. ఏంటి ఇలాగా చీల్చేసి కుమ్మరించాలా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కరుగుతాడంట. అంటే దేవుడు ఏమైనా కఠినాత్ముడా? అప్పుడు చూస్తారంట. అంటే దేవుడు ఏమైనా కళ్ళు మూసుకున్నాడా? ఇలాగా అసలు ఈ సత్యం తెలిసిన రోజు నువ్వేంటి స్వతంత్రుడిగా జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యోహాను సువార్త 15:14లో దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయగలిగినప్పుడు మనం దేవుని స్నేహితులుగా ఉండగలుగుతాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుని స్నేహితులుగా ఉండగలుగుతాం. దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని స్నేహితులుగా ఉండగలుగుతాం. దేవుని మనసును అర్థం చేసుకున్నప్పుడు దేవుని స్నేహితులుగా ఉండగలుగుతాం. విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతారు కానీ వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్య వస్తే చాలు దాన్ని పెద్దగా చెప్తూ ఉంటుంటారు అందరికీ. ఇద్దరు స్నేహితులు కలుసుకుంటూ వెళ్తూ ఉన్నారంట. చక్కగా చెట్టబట్టాలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నారంట. మరి ఆ ముందోడు స్పీడ్కి వెళ్ళిపోతున్నాడో ఏమైందో చిరాకు వచ్చేసిందంట. వీడికి చిరాకు వచ్చేసి ఏం చేశాడు? చాసలెంపకాయ కొట్టాడంట. వెంటనే మరి అవతలకి కోపం వచ్చేస్తుంది. ఆడు కూడా కొట్టాలి కదా. ఆడేం చేశాడంట? కోపం ఏమి రాకుండా ఆడికి ఆ బాధ ఎలాగ వెళ్ళగక్కాలని చెప్పి, అదే అరణ్యం ఇసుక కదా అదంతా కూడాను, ఇసుక మీద నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని రాశాడంట. ఎక్కడ? ఇసుక మీద అంట. వాళ్ళ 2 అడుగుల వద్దరికి భయంకరమైన గాలి వచ్చి ఆ ఇసుక అంతా దాని మీద పడేది అంతా కూడా చెరిగిపోయిందంట. కొంత దూరం వెళ్ళాక మరి గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇలా కొట్టుకున్నారు కదా. వాడు ముందు ఏం చేశాడు? ఇటు నన్ను కొడుతున్నాడని చెప్పి కొంచెం స్పీడ్గా వెళ్తా ఎలాగెనక తిరిగి చుద్దులకు ముందు కొంటుంటే గుంటలో పడిపోడంట. ఎక్కడ? గోతులో పడిపోడు. ఎవరున్నారు అక్కడ? ఎవరు సాయం చేయరు. మళ్ళీ ఎవడైతే కొట్టాడు ఆడొచ్చి ఏం చేశాడు? చెయ్యి అందించి రారా లేరా అని చెప్పి పరంగా ఎలాగైతే పైకి లాగాడంట. ఆ పక్కన ఏమున్నదంట? పెద్ద బండ ఉందంట. ఆ బండ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటాడు? నా స్నేహితుడు నన్ను ఈరోజు కొట్టాడా? కాపాడాడు. హల్లెలూయా. అప్పుడు అడిగాడంట ఆయన, ఎరా ఎందుకని నేను నిన్ను కొడితే ముందు అదేమో ఇసుకలో రాసావు, ఇప్పుడేమో బండ మీద రాసావు అని అంటే, రే నువ్వు నన్ను కొట్టింది వెంటనే మర్చిపోవాలి కాబట్టి దాన్ని ఇసుక మీద రాశాను. కానీ నువ్వు నన్ను కాపాడింది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు, ఇది గుర్తుపెట్టుకుని ఉండాలి కాబట్టి ఈ రాయి ఉన్నంత కాలం ఇది ఉంటుందని చెప్పి రాతి మీద రాశానని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసయ్య నీకు చేసిన ప్రతి మేలు నువ్వేం చేయాలి? ఇసుక మీద రాసుకోవాలా? ఇసుక మీద రాశారు మీరు. ఏ మేలు చేశాడు మాకు అంటే ఆమె చెరిగిపోయింది అదంతాను ఉంటే కదా. ఏ మేలు చేశాడు? ఏ మేలు అంటావండి బ్రదర్? అసలు ఎన్ని మేలు చేశాడు వర్ణించలేను. అంటే అది రాతి మీద రాసుకున్నట్టు అనమాట. నా ప్రాణమా తర్వాత తినుము తాగుము అదే మీ పోర్షను. ఇంకొక ఆయన ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఎందుకంటే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు, ప్రతిదాన్ని గుర్తుపెట్టుకుని స్తుతించాలి. హల్లెలూయా. నేను కొన్ని గృహ గూడుగులు వాటికి వెళ్తున్నప్పుడు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు హృదయం ఎంత పొంగుతుందో తెలుసా? చాలామంది మంచి స్థితికి వచ్చేస్తారు. చింతకాయలు అమ్ముకుని ఆవిడంట ఎవరో పాస్పోర్ట్ చేయించుకో బయట పంపించారంట.
మంచి ఇంట్లో పని దొరకక ఇక్కడికి రోజుకి 20 రూపాయల జీతం కానీ అక్కడికి ఎంతకి వెళ్ళిపోయింది, 25,000-50,000కి వెళ్ళిపోయింది అనమాట. మంచిగా మరి ఏసీలో పని చేస్తుందేమో, నల్లగా ఉండేవాడు కొంచెం తెల్లగా అయింది, మంచి కలర్ వచ్చింది, హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేసింది, వచ్చిందంట. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రొఫెషన్ ఏంటి, ఇప్పుడు ఏంటది, చింతకాయలు అమ్ముకునేది కదా. సరిగ్గా చింతకాయలు కనపడ్డాయంట. అప్పుడు ఏమంటుంది ఆవిడ, ఏంటి వంకర టెంకరకాయలు అన్నదంట. ఎలాగుంటాయి మరి చింతకాయలు, ఇలాగుంటాయి కదా. అప్పుడు అంటుందంట, ఎక్కడ పుట్టి పెరిగింది ఆవిడ, చింతకాయలు అమ్ముకునే బ్రతికిన రోజుల్లో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, దేవుని మహాకృపను వర్ధిల్లక ఏమి ఎరగనట్టు, ఏమీ తెలియనట్లు ఏమన్నదంట, ఏంటి ఏమంటారు కూడా తెలియట్లేదు ఆవిడకి, మర్చిపోయింది పేరు, ఏంటి వంకర టెంకరకాయలు అన్నదంట. ఈరోజు చాలామంది అలాగే దేవుడు మిమ్మల్ని హెచ్చించాక గొప్పలు చేశాక గతం మర్చిపోతారనమాట, దేవుడినే మర్చిపోతారు. ఇంకొక ఆవిడ ఇలాగే సేమ్ ఆవిడ పక్కింటి ఆవిడ కూడా ఇలాగే కూలి పని చేసుకునేదంట, పొలం పని చేసుకుని కోతలు కోసుకునేదంట. వెళ్ళిన తర్వాత కోవైట్ వెళ్ళి వచ్చాక అందరు కోతలకు వస్తుందా, ఆ ఊరి చెల్లి నుంచి నడుచుకుంటా మధ్యలో వస్తుందంట. అంటే అప్పుడు అన్నదంట, ఒడ్లు బండి చెట్లు ఇయ్యనా అని అడుగుతుందంట. ఏంటయ్యి, అప్పుడు దాకా కోతలు కోసుకుని మంచి కూలి పని చేసుకుని వెళ్ళినటువంటి ఆవిడ ఇప్పుడు ఏమైందంట, ఆ యొక్క కోతలు కట్టెలు అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏమంటుంది, ఒడ్లు బండే చెట్లు అంటే ఇయ్యనా అంటుందంట. అలాగే ఈరోజు చాలామంది దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతున్నారు కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో దేవుని స్తుతించలేకపోతున్నారు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసేవాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి మేలు ఆయన ద్వారా కలిగిందే. హల్లెలూయా. తల్లి గర్భంలో రూపించబడక ముందే నిన్ను చూశాడు ఆయన. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండాలో నీ తల్లి గర్భంలో రూపించబడక ముందే నీకు ప్రణాళిక వేశాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఇద్దరిని స్నేహితులుగా మనకి బైబిల్ వర్ణిస్తూ ఉంది. ఎవరిని? నెంబర్ 1 అబ్రహాం. అబ్రహాం గురించి 3 చోట్ల రాయబడి ఉంటుంది. చూద్దామా? బైబిల్ గ్రంథంలో మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, నా స్నేహితుడైన అబ్రహాము. హల్లెలూయా. అబ్బా ఏంటంటే, నా స్నేహితుడైన అబ్రహాము. అక్కడ అబ్రహాం గారు పేరు కొట్టేసి మన పేరు పెట్టేసుకుందామా? ఆయన పోయాడు కదా పట్టి ఎలాగాను. అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన నాన్నగారు మంచి ఇల్లు కడతారు, కానీ ఆయన పేరు ఉంటుంది అక్కడ. ఆయన ఇప్పుడు లేడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ నేమ్ ప్లేట్ ఇసి మన ప్లేట్ వేసేస్తాం కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము గారు. కానీ ఇప్పుడు నిన్ను కూడా కొత్త నిబంధనలోకి వచ్చాక దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15:15 ప్రకారం, మిమ్మల్ని దాసులు కాదు, మీరు అబ్రహాము బిడ్డలు. అంటే అబ్రహాము నాకు స్నేహితుడైతే, అయ్యో చెప్పండమ్మా, మీరు కూడా స్నేహితులే. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఏముంటుంది, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏముంటుంది, దావీదు కుమారుడు. అంటే ఎవరు? యేసు ప్రభువారు. అదేంటి, పూర్వకాలంలో కొడుకు, మనవడు, ముదు మనవడు ఈ వరుసలు ఉండేటువంటి కాదు. కొడుకుని కొడుకు అనేవారు, మనవను కూడా కొడుకు అనేవారు, ముదు మనవను కూడా కొడుకు అనేటువంటి వారు. అందుకనే అక్కడంతా కూడా కొడుకు కొడుకు అనేటువంటి మాట ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే, అబ్రహాము స్నేహితుడే కాబట్టి, మనమంతా అబ్రహాము సంతానమే కాబట్టి మనం కూడా దేవునికి స్నేహితులమే. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఎవరు నన్ను కలతకు వచ్చారు, వచ్చి చాలాసేపు కూర్చొని మాట్లాడి ఒక మాట అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు నా ఫ్రెండ్ అన్నారు. ఏమైనా కావాలో చెప్పండి చేద్దాం అన్నారు. హల్లెలూయా. ఎలాగుంటుంది మనకి, అయ్యి బాబో ఈయన సీఎం గారి ఫ్రెండ్ అంట, అంతకన్నా గొప్ప వ్యక్తి మీతోటి ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరంటే అయినా యేసయ్య. మరి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు మీరంతా కూడాను. చెప్తారు, సిగ్గుపడతారు, ఎందుకు పడరు కానీ అక్కడ మీ ఇంటికి వస్తుంది కదా, ఏంటది, వాళ్ళు వస్తారు కదా, సర్వే చేసి వాళ్ళు వస్తారు కదా, చెప్పండి మీ ఇంట్లో ఏమన్నా కారు ఉందా? ఉంటుంది, కానీ లేదు మాకు కారు లేదు కదా. మీ ఇంట్లో ఎవరన్నా ఉద్యోగం చేస్తున్నారా? అందరూ ఉద్యోగం చేస్తారు, అస్సలు ఎవరికి ఉద్యోగం లేదు కదా. మీలో ఎవరన్నా యేసు ప్రభువుని నమ్ముకున్నారా? అందరూ చర్చికి వెళ్తారు, కానీ లేదు లేదు లేదు. మరి ఇక్కడ ఏమైనా ఉన్నది, మేము నమ్ముకున్నాము, మేము స్వీకరించామని చెప్తున్నామా? సాక్షులుగా నిలబడుతున్నామా? దేవుని స్వీకరించామని ఒప్పుకోగలుగుతున్నామా? లేదు, మర్చిపోతూ ఉన్నాం, దేవుని కాదంటూ ఉన్నాం. కానీ దేవుడిచ్చే ప్రతి దీవెన మనందరికీ కావాలి. కానీ ఇక్కడ అబ్రహాము ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము నా స్నేహితుడు. హల్లెలూయా.
రెండో దినవృత్తాంతాలు 20:7 నీ స్నేహితుడైన అబ్రహాము అని ఉంది అక్కడ. ఎవరంటే దేవుడు అబ్రహాము. అసలు ఇంకో కొత్త నిబంధనల కొద్దిగా ఏముంటుందంటే యాకోబు పత్రిక 2:23 దేవుని స్నేహితుడని అతనికి పేరు. అసలు పేరేంటంట? దేవుని స్నేహితుడని. ఎవరికి? అబ్రహాము గారికి దేవుని స్నేహితుడని పేరంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మోసేని కూడా నిర్గమకాండం 33:11 ఏమంటాడంటే మోసేతోటంట దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంట అక్కడ చదివినట్లయితే తెలుస్తుంది మనకి. స్నేహితునితో సంభాషించినట్లుగా. ఆమేన్. చూడండి, ఇప్పుడు స్నేహితుడు కలెక్టర్ అయిపోయాడు అనుకోండి. నేను మొన్న ఒక వీడియో చూసాను అనమాట. ఆయన నిజంగా కలెక్టర్ అయిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాడు చెప్తాడు చదువుకోరా చదువుకోరా అని చదువుకోకుండా వాడు ఏదో హ్యామరింగ్ చిన్న పని చేసుకుంటాడు సుత్తిచ్చుకుని ఎప్పుడు కూడా వినడం. నిజంగా అలాగ ఉంటాడు అన్నమాట. ఒకనొక రోజు నేను పిలుస్తాడనమాట. పిలిచి తీసుకెళ్తాడనమాట, తన ఆఫీస్కి తీసుకెళ్తాడు. వాడు ఇలా నుంచుంటాడు, రే కూర్చోరా కుర్చీలోను. ఎవరిది? ఐఏఎస్ ఆఫీసర్ కుర్చీలో వాళ్ళ స్నేహితుని కూర్చోమంటాడు. ఆడు ఇష్టపడ్డాడు. అయినా సరే కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరికీ చెప్తాడనమాట, ఏంటి ఇలాంటి దట్టి వ్యక్తిని ఇక్కడ మీరు నుంచోబెట్టుకున్నారంటే అప్పుడు చెప్తాడు, ఈడు నా స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుడు అనేటువంటి అర్హత నీకుంటే ఏ అర్హత లేకపోయినా ఏ స్థాయికన్నా నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఐఏఎస్ ఆఫీసర్ కుర్చీలో కూర్చోవాలంటే నిజంగా ఆ వ్యక్తి ఎంత కష్టపడి చదవాలి, ఎన్ని అహర్నిశలు కష్టపడాలి, ఎన్ని ఇంటర్వ్యూలు చేయాలి. జీవితంలో కళలో కూడా జరిగిన పని అది. కానీ ఎందుకని కూర్చోగలిగాడు ఆ యొక్క కుర్చీలోను? ఆయన స్నేహితుడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఆటోమేటిక్గా వెళ్ళి ఆ చైర్లో కూర్చోగలిగాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీతో స్నేహం చేస్తూ ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నీతో ఉంటానంట ఉన్నాడు. అంతే కదా. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సరే శాశ్వత కాలం మీతో ఉన్నారా? ఎక్కువ కాలం మీతో ఉన్నారా? బైబిల్ గ్రంథంలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరా? ఉన్నారు. ఎవరాళ్ళు? దావీదు, యోనాతాన్. వాళ్ళిద్దరునంట బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎలాగంటే ఒక స్త్రీ పురుషుల మధ్య ఎంతటువంటి ప్రేమ ఎంతైతే ఉంటుందో, ఎంత అన్యోన్యత అయితే ఉంటుందో, ఎంత మరి డీప్నెస్ ఉంటుందో అంతగా ఇద్దరు కలిసిపోయారంట. తన తండ్రి అయినటువంటి సౌలు దావీదుని చంపాలని చూస్తుంటే ప్రతి సీక్రెట్ని యోనాతాన్ ఏం చేసేవాడు? దావీదుకి చెప్పేసేవాడు. దావీదు ఏమన్నా దగ్గర సంబంధమా అంటే వాళ్ళ సిస్టర్ని చేసుకోకముందు దావీదు తెలియదు ఎవరో కూడా, యుద్ధం చేయకముందు ఎవరో తెలీదు. అలాగ దావీదు యొక్క మనస్తత్వాన్ని గ్రహించి యోనాతాను రాజ్యాన్ని కూడా వదులుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా అద్భుతమైన విషయంగా అనిపించింది నాకైతే. రాజ్యాన్ని విడిచిపెట్టేశాడంట. కాబట్టి స్నేహం అంటే లాభం చూసుకునేది కాదు, త్యాగం చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, యోనాతాన్ ఏం చేశాడు? నా తండ్రి తర్వాత రాజ్యం నాకే రావాలి అనట్లేదు. ఏమన్నాడు తెలుసు దావీదు? మై డియర్ ఫ్రెండ్, నువ్వు రాజు అవుతావు, నీకు ఈ రాజ్యం నీ చేతిలోకి వస్తుంది. హల్లెలూయా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. నిజమైన మీ స్నేహితులైతే మీరు ఫలిస్తున్నప్పుడు, విస్తరిస్తున్నప్పుడు, మీకంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నప్పుడు సంతోషిస్తున్నారా? బ్రదర్, అందరికీ జాబ్ వచ్చేసింది, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చేసింది, నాకే రాలేదు అని బాధపడుతున్నారా? నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే నిజంగా నీ విషయంలో నీకు రాకుండా పక్కోళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ బదులు నువ్వు స్వీట్ పంచిపెట్టు. చేయండి. మీరు ఇలా ఉంటారు, నార్మల్గా ఉంటారు. ఏ కంపెనీలో అయితే మీ ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు అదే కంపెనీకి ఓనర్ అవుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అవుతారు నిజంగా, ఖచ్చితంగా. నేను ఉద్యోగం కోసం పరుగులు తీసేవాడిని, ఈ రోజున ఉద్యోగాలు ఇచ్చే దేవుడు నన్ను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి ప్రియులారా, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మంచిని వెతకండి. ఆసక్తి ఉన్నవాళ్ళని ఏ శక్తి కూడా ఆపద. ఆశపడే ప్రాణాన్ని ఆశతో వచ్చారా? నిజంగాను ఖచ్చితంగా మీరు తృప్తిపరచబడతారు. ఒక తండ్రి చిన్న బిడ్డకి బర్త్డే పార్టీ చేస్తూ ఉన్నాడంట. ఆ తండ్రి ఏం చేశాడంటే 4 క్యాండిల్స్ మాత్రమే వెలిగించాడంట. ఒక్కో క్యాండిల్ మీద ఒక్కొక్క పేపర్ చుట్టు పెట్టాడంట. ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క పేరు రాశాడంట. ఈ మొదటి కొవ్వొత్తికి ఏం పేరు రాశాడంటే ఆయన ఆ మొదటి కొవ్వొత్తి పేరు శాంతి అని రాశాడంట. శాంతి.
ఈ శాంతి అనేటువంటి క్యాండిల్ 4 వెలిగించేశాడు. ఈ శాంతి అనే కొవ్వొత్తుని అక్కడ వెలిగించి పెట్టి మరి ఆ యొక్క చిన్న బిడ్డను అందులోకి పంపిస్తూ ఉన్నాడంట. ఈ నెల్లి లోపల ఏమైందంట, ఈ శాంతి అనే క్యాండిల్ ఆరిపోయిందంట. ఆరిపోయి ఆ క్యాండిల్ ఏమైందంట, నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు, ఇప్పుడు అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు, ఎవరికి శాంతి అనేటువంటిది లేదు, ఎవరికి నా అవసరం లేదు, ఇంక నేను ఎలుగు ఉపయోగం ఏంటి, నన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు ఆరిపోయిందంట. తర్వాత దాని పక్కనే ఇంకో క్యాండిల్ ఉందంట, విశ్వాసం. ఏంటంటే అది దాని మీద అలా విశ్వాసం అని రాశాడంట, పేపర్ చుట్టాడంట. అది కూడా ఇది ఆరిపోయిన తర్వాత అది కూడా ఆరిపోయిందంట. ఈ చిన్నపిల్లడు వెళ్ళాడు కంటే, ఎందుకు ఆరిపోయామంటే నన్ను అందరూ కోల్పోయారు, నా అవసరం ఎవరికీ లేదు, నేను ఇంక వెలుగు ఉపయోగం ఏంటి అని చెప్పి ఆ యొక్క 2వ క్యాండిల్ చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దాని పక్కన ఇంకో క్యాండిల్ ఉందంట, దాని పేరేంటంట ప్రేమ. ఈ ప్రేమ అనే క్యాండిల్ ఏం చేస్తుందంటే వెలుగుతూ ఉందంట. అమ్మయ్య అని చెప్పి దగ్గరికి వచ్చే లోపల అది కూడా ఆరిపోయిందంట. అడిగాడంట ఆ అబ్బాయి, ఏమనంటే ప్రేమను అడిగాడంట, ఎందుకు నువ్వు ఆరిపోయావంటే నాతో గడిపే సమయం ఎవరికి లేదు, ఏ మనుషుల్లో ప్రేమ లేదు, ఇప్పుడు అంతా కూడా ప్రేమ లేని వారిగానే జీవిస్తున్నారు. ఇంకా నేను లేనప్పుడు, నాతో గడిపే సమయం వాళ్ళకి లేనప్పుడు నేను ఎందుకు, వెలుగు ఉపయోగం ఏంటి అని అది కూడా ఆరిపోయిందంట. 3 క్యాండిల్స్ ఆరిపోయాయి. ఇప్పుడు ఏమేంటది, శాంతి లేదు, రెండోది విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఇంకొకే క్యాండిల్ వెలుగుతూ ఉన్నదంట. ఏంటది, శాంతి. హల్లెలూయా. వెలుగుతుందా, లేదు, శాంతి కాదు. లాస్ట్ ఏంటంటే చెప్పాలి, ఆశ. ఏంటది, ఆశ అనే క్యాండిల్ వెలుగుతూ ఉన్నదంట. ఎప్పుడైతే ఆశ అనే క్యాండిల్ వెళ్తుందో ఇంక ఈ పిల్లడు ఏడవటం మొదలు పెట్టాడంట. ఏడుస్తూ ఏడుస్తూ ఆ క్యాండిల్ దగ్గరికి వచ్చాడంట. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట. ఎవరు, ఆశ. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు చూసావు కదా, ప్రేమ ఆరిపోయింది, విశ్వాసం పోయింది, శాంతి పోయింది, అన్నీ ఆరిపోయినాయి. అందుకే ఏడిసినానంటే, ఏం భయపడకు, నువ్వు ఏం బాధపడకు, నేనున్నాను కదా, మళ్ళీ ప్రతి దాన్ని వెలిగించే సామర్థ్యం నాకున్నది. హల్లెలూయా. నేనున్నాను కదా, నా ద్వారా నీకు ప్రేమ సంభవిస్తుంది, నా ద్వారా నీకు శాంతి సంభవిస్తుంది, నా ద్వారా నీకు విశ్వాసం మళ్ళీ వెలిగించబడుతుంది. హల్లెలూయా. అన్ని క్యాండిల్ని వెలిగించే సామర్థ్యం నాకున్నది. ఆమేన్. అందుకనే మీలో అన్ని పోయినా కానీ ఆశను కోల్పోకూడదు. ఆశ మనిషిని, జీవితాన్ని సిగిరింపజేస్తుంది. హల్లెలూయా. ఆశ మనిషికి మంచి భవిష్యత్తునిస్తుంది. ఆమేన్. నమ్మినటువంటి వారు ఖచ్చితంగా స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. మరి యొక్క ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలా అమూల్యమైనటువంటి విషయాలు మరి మీరు నేర్చుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. బైబిల్లో ఉన్నటువంటి ఆ యోనాతాను వాళ్ళు ఎలాగైతే మరి గొప్ప స్నేహితులుగా ఉన్నారో, ఉండవలసిన సమయంలో ఉండవలసిన చోట ఉండవలసిన మధ్య ఉండకపోతే పొందుకోవలసిన ఆశీర్వాదం మనం పొందుకోం. దావీదు యోనాతాను బెస్ట్ ఫ్రెండ్సే, కానీ యోనాతాను ఉండవలసిన సమయంలో ఉండవలసిన ప్లేస్లో లేడు, ఉండకూడని సమయంలో ఉండకూడని ప్లేస్లో ఉండకూడని వ్యక్తుల మధ్య ఉన్నాడు, కాబట్టి ప్రాణం కోల్పోయాడు. యాక్చువల్గా ఆ యుద్ధంలో యోనాతాను ఉండకూడదు, కానీ ఏం చేశాడు, మా నాన్న నన్ను కన్న తండ్రి, మా నాన్న ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి, మా నాన్న ఏ చర్చికి వెళ్తే నేను ఆ చర్చికి వెళ్ళాలి. మంచిదే, కుటుంబంతో చర్చికి వెళ్ళటం మంచిదే, కానీ అక్కడ సత్యము లేనప్పుడు, అక్కడ సరైనటువంటి విధానం లేనప్పుడు ఏం చేయాలి, చూస్ చేసుకోవాలి. ఈ యోనాతాను ఏం చేశాడంటే, తండ్రితోనే ఉంటాను నేను, తండ్రితోనే పోతాను నేను అని ఏం చేశాడు, తండ్రి చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు. అదే దావీదు దగ్గర ఉన్నట్లయితే దావీదు ఏం చేశాడు, రాజు అయ్యాడు, గొప్పోడయ్యాడు, ఉన్నత మనిషిలో ఉన్నాడు. నిజంగా ఆ యొక్క స్నేహితుని యొక్క ఫలాలన్నీ కూడా అనుభవించేటువంటి వాడు అనమాట. హల్లెలూయా. మరి ఈ రోజున మీరు కూడా అటువంటి అద్భుతమైన జీవితం జీవించడానికి దేవుడు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడండి, స్నేహితులు. ఆమేన్, ఆమేన్. మనమంతా కూడా దేవునికి స్నేహితులం. ఈరోజు ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవస్థానునిద్ర. మరి యొక్క అమూల్యమైనటువంటి వర్తమానం ద్వారా అనేక మంది బలపడటానికి, మేమంతా స్నేహితులుగా జీవించడానికి నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.